హలో. 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 అన్నా నమస్తే అన్నా. నమస్తే అన్న. నేను మీ కాల్ రికార్డ్ చేస్తున్నాను. మీ ఓకే. ఇష్టపూర్వకంగా మీ అంగీకారంతోటి. ఓకే. ఓకే. ఓకేనా. ఓకేనా అన్నా? ఓకే అన్న. ఇబ్బందేం లేదు గదా! ఏ ఇబ్బంది ఏం లేదన్న. ఓకే అన్నా. నేను ఏం లేదన్నా మన ఛానెల్‌లో మీ వాయిస్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తా అని ముందుకొచ్చారు. చాలా థాంక్ యూ. ముందుగా చాలా గ్రేట్ అన్నా. ఒక్కసారి అసలు మీకేం జరిగిందో చెప్పారు అంటే, అది చాలా మందికి ధైర్యాన్నిస్తదన్నా. కొంచెం చెప్తారా? మీరు ఏ యాప్‌లో ఆ! లోన్ తీసుకున్నారు? చెప్తానన్న. నేను డిసెంబర్‌లో కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చి నా దగ్గర సరిగ్గా సాలరీ టైం కూడా కాదు. ఏమైందంటే చాలా హాస్పిటల్‌కెళ్ళి అమౌంట్ కూడా లేకపోతే నాకు చూస్తుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక లింక్ దొరికిందన్న. ట్యాప్ మనీ అంట లోన్ పేరు. హ్మ్. దాన్ని ఓకే. మనకి ఇంకా 5 డేస్‌లో సాలరీ వస్తది కదా! ఏమైంది 3000 తీసుకుందాం మళ్ళీ పే చేసేద్దాం కదా! అన్నట్టు నేను క్లిక్ చేశా ఆ లింక్. హ్మ్. అయితే డౌన్‌లోడ్ చేసే యాపు ఇయన్నీ ప్రాసెస్ అంతా చేసినాగుండి దాంట్లోనన్నా మనకి నేను ఒకటే అనుకున్నాను. 6 లోన్‌లు యాప్స్ ఉన్నాయి దాంట్లో. మళ్ళీ ఒక్క దాంట్లోనే దాంట్లో ట్యాప్ హ్మ్. ట్యాప్ మనీ ఉంది. ఒక్కటి సెలెక్ట్ చేస్తానా 6 లోన్‌లు సెలెక్ట్ అయిపోయినాయి. నాకు ఓకే. వితిన్ 10 మినిట్స్‌లోనే 18,000 అన్న. 6 మూడులు 18,000 నాకు క్రెడిట్ అయింది. నేను ఓకే. షాక్ అయ్యా. ఏంది నేను 3000 ఏసినాను చూస్తే 18,000 క్రెడిట్ అయితే అక్కడ అవుట్ స్టాండింగ్ వచ్చేమో 30,000 చూపిస్తుంది. పే ఓకే. చేయవలసిన అమౌంట్. ఓకే. నేను చాలా ఇబ్బంది పడిపోయి అసల 30,000 లేనోడు 30,000 ఏం పే చేస్తాను చాలా ఇబ్బంది పడినాను. వాళ్ళేం చేశారంటే నా డ్యూ డేట్ ఇంకా ఉంది కదంటే ముందు రోజు ఏమన్నా ఫోన్ చేసి నాకు వాళ్ళు చాలా హరాసారనమాట. ఆ! కాల్ టు కాల్ అసల వేరే నెంబర్ నుంచి చేసి మీరు అంటే నేను అక్కడే మాట్లాడా. రేపు నా డ్యూ డేట్ ఏదో ఒకటి చేద్దాం అన్నట్టు అనుకున్నా. కానీ ఆళ్ళు లేదు మీ రిలేటివ్స్ పంపిస్తా అని చెప్పి నాకు కూడా ఒక నూరు ఫోటో చేసి పంపించారు వాళ్ళు. హ్మ్. పంపించి అంటే ఇంక నాకు ఏం చేయాలో అర్థం కాలా. అంతా సర్క్యులేట్ చేస్తాం మీకు వాట్సాప్ చేస్తామని చెప్పి నా కాల్ లిస్ట్ అన్నీ కూడా నాకు వాళ్ళు పంపించారు స్క్రీన్ షాట్స్. ఓకే. ఇంకా నేను టెన్షన్ పడిపోయాను. ఏం చేయాలో అర్థం కాలా. అర్థం కాకపోతే నా దగ్గర అప్పుడు అమౌంట్ లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదంటే మళ్ళీ వాడు ఆప్షన్ ఇచ్చాడు. ఏమని రోలవర్ అని ఏదో ఆప్షన్ ఇచ్చి 2000 పే చేయండి ఒక లోన్‌కి 6,000 12,000 చేస్తే మీకు మళ్ళీ 1 వీక్ టైం ఉంటదని చెప్పాడు. అవును. నా దగ్గర 30,000 లేదు కదా! ఈ 12,000 పే చేసి ఒక 1 వీక్ ఏదో ఒకటి చేద్దామన్న ప్లానింగ్‌లో ఏం చేసామంటారా అమౌంట్ లేని టైంలో మళ్ళీ ఇలాంటి ఇంకోటి క్లిక్ చేసాం. ఆ! ఇలా రోల్ ఓవర్ చేయడానికి ఇంకో దాంట్లో ట్రై చేశారు. లేదన్న పైసలు లేవు. అప్పటికి నాకు టైఫాయిడ్, చికెన్ గున్యా అన్నీ ఎఫెక్ట్ అయ్యి ఉన్నాయి. సాలరీ టైం కాదు. ఫస్ట్ వీకు ఏం చేయాలో తెలియక ఇంకో యాప్ సేమ్ క్లిక్ చేశా. క్లిక్ కరెక్ట్. చేస్తే సేమ్ ప్రాసెస్ అన్న సేమ్ అది యాండీ క్యాష్ లోన్ పేరు యాండీ క్యాష్. హ్యాండిక్యాప్. యాండీ క్యాష్. వాడు కూడా ఏం చేసాడంటే సేమ్ ఇదే అంటే ఫస్ట్ టైం అన్న నాకు ఇంత ఇట్ల గురించి నాలెడ్జ్ లేదు. మనం ఏదో టెన్షన్‌లో అది నొక్కితే అది కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అన్న ఆడు కూడా 18,000 డిపాజిట్ క్రెడిట్ చేసాడు అమౌంట్. హ్మ్. మొత్తం 12 లోన్‌లు అయిపోయినాయన్న. హ్మ్. ఔట్‌స్టాండింగ్ అమౌంట్ వచ్చి దగ్గర దగ్గర అన్నిట్లు కలిపి 78,000-75,000 అయిపోయింది. ఒక్క 3000 తీసుకుందామని మీరు 3,000 కోసం అందులోకెళ్తే ఎంతన్నా 70,000కి 78,000 పోయింది. 70,000కి పోయిందన్న. ఇంకా ఏం చేయాలో నాకేం అర్థం కాలా. హ్మ్. ఏమి చేయలేదు ఇంకా మనం ఆ రోల్ ఓవర్ పాలిసీ లేదు. ఇక ఏదన్నా ఆడు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు ఏదో చేస్తే మనం ఇంకా మొత్తం అయిపోతుంది. ఇంకా మెంటల్ టెన్షన్ ఏం చేయాలో అట్లా. నాకే హెల్త్ సరిగ్గా లేదు. చాలా నీరసం సైలెన్స్ పెట్టుకున్నా. వాళ్ళ టార్చర్ ఎక్కువైపోయింది నాకు. అవును. ఊరికూరికే ఇబ్బంది పెట్టి ఆళ్ళకి పెడతా ఈళ్ళకి పెడుతున్నారని చెప్పి కాల్ చేస్తామని చెప్పి చాలా ఇబ్బంది పెట్టారు నాకు. హ్మ్. అంతే చెప్పుకోలేనంత ఇబ్బందది. అవును. అవును. మెంటల్‌గా చాలా ఇబ్బందయిపోయానన్న. అది అప్పుడు మీ వీడియో చూసా నేను. మీకు కాంటాక్ట్ చేయడం, మీరు నాకు చాలా సపోర్ట్ చేశారు. అప్పుడన్నా నేను మీరు చెప్పినట్టే ప్రాసెస్ చేశా. ఇప్పటి వరకు నాకు అసల ఒక కాల్ గాని, ఎవరో నాకు తెలిసి మేబీ నా దగ్గర 400 కాంటాక్ట్స్ ఉన్నాయి. ఎవ్వరు కూడా నేను రోజు బయట తిరుగుతున్నాను కదా! ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళలో అవును. ఎవరు ఇప్పటి వరకు ఎవరి దగ్గరికి గాని ఒక కాల్ గాని, ఒక ఇమేజ్ అదే ఏమి గాని చూడలేదన్న బయటికి పోలా. క కరెక్ట్. ఇప్పటి వరకు. కరెక్ట్. నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది ముందు మీ వల్ల. చాలా ముం థాంక్స్ అన్న మీకు. అది ముందుగా ఎట్లా మీరైతే అన్న మీకు చాలా థాంక్స్ చెప్పాలన్న. ఎందుకంటే లేదన్న ఇట్లా బయట ఇప్పుడేంటంటే ఇట్లా ఇప్పుడు బయటపడటం ఒక అట్ ఎత్తైతే అట్లా కాదండి. నేను ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ నేను. హ్మ్. నాకు నేనే ఎట్లంటే అట్లా మోసపోయా. అవును. అవును. అంటే చాలా మంది పాపం తెలియని వాళ్ళు చాలా లింక్‌లు క్లిక్ చేసి వాళ్ళకి చూపించేది ఏమంటే అన్నాడు, నేను ట్యాప్‌లో నన్ను చూపిస్తే ఫస్ట్ ఏమని 1,00,000 365 డేస్ టెన్యూర్ 4% ఇంట్రెస్ట్ రేట్ ఏమనుకుంటామన్నా? అవును. వాడు చూపించేదొకటి, అది చేసేదొకటి చాలా ఇ ఇబ్బంది పెట్టారన్న వాళ్ళు. మీ వల్ల అవును. నేను చాలా సేఫ్ అయ్యానన్న. చాలా థాంక్స్ అన్న. లైఫ్‌లాంగ్ గుర్తుపెట్టుకుంటాను మిమ్మల్ని. చాలా నా ఇబ్బంది పడిపోయానన్న. అంటే అనుకోవచ్చు 78,000 గాని చాలా కష్టపడినా 3,000 లేనోడిని 70,000, 8,000 ఏం చేస్తా? 70,000 అంటే అసలు చిన్న అమౌంట్ చిన్న కాదన్న అమౌంట్ ముందు. కాదన్నది. చిన్న 70 అమౌంట్ అది చేంజే కాదు. ఉంది. ఎగ్జాక్ట్ ఐడియా లేదు గాని
70,000 దాటిపోయింది అమౌంట్ అన్నీ కలుపుకుంటే. మీది 78,754 రూపీస్ ఉందన్న. ఆ! అయితే మీరు నాదొక 3 డౌట్స్ ఉన్నాయన్న. చెప్పండి. మీరు టోటల్‌గా ఎన్ని లోన్ యాప్స్‌లో లోన్ తీసుకున్నారన్న? నాకు కాల్ చేసే టైంకి. 18 ఉంది. ఎగ్జాక్ట్ 18. 18 లోన్ యాప్స్‌లో లోన్ తీసుకున్నారు. 18 లోన్ యాప్స్. ఈ 18 లోన్ యాప్స్‌కి టోటల్‌గా కలిపి 78,754 రూపీస్ మీరు పే చేయాల్సింది. అవును. వీటిల్లో మీరేమైనా కట్టారన్న? మళ్ళీ కట్టుకుంటూ వచ్చారా? లేదు, 1 రూపీ పే చేయలే ఎవరికింకా. ఆ ఇక రోజు నుంచి ఇప్పటి వరకు. మన ప్రాసెస్ తర్వాత మనం చెప్పిన జాగ్రత్తల తర్వాత మీరేం ఒక్క రూపాయి కూడా కట్టలేదు. లేదన్న, 1 రూపీ కూడా ఎవరికి పే చేయలేదు నేను. మీ నాకు వాళ్ళ ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా లేదు. మీ వాళ్ళెవరికైనా మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఎన్ని నంబర్లు ఉన్నాయన్నారన్న? నా కాంటాక్ట్ లిస్ట్‌లో దగ్గర 400 వరకు ఉన్నాయన్న. 400 వరకు ఉన్నాయి. 400 వరకు ఉన్నాయి. ఎవరికైనా కాల్స్ నాకు వెళ్ళాయా? ఎవ్వరికి పోలేదన్న. నాకు తెలిసి ఎవరికో కూడా ఒక ఇమేజ్ గాని, ఒక కాల్స్ గాని పోలేదు. పోలేదు. రిఫరెన్స్ నంబర్స్‌కి వచ్చాయన్న? రిఫరెన్స్ నెంబర్ కూడా పోలేదన్న. పోలేదు. ఓకే. పోలేదు. ఇప్పుడు ఒక్క మాట అడుగుతానన్న. ఇప్పుడు మీకు ఆ 18 లోన్ యాప్స్ నుంచి ఏదైనా ఇబ్బంది జరిగిందా? లేదన్న. అసలు ఇబ్బంది అన్నది లేదు నాకు ఇంతవరకు. ఇబ్బంది అనేది లేదు. మీరు లోను కట్టలేదు. కట్టలేదు. సేఫ్‌గా గూడా ఉన్నారు. మీ ఫోటో మార్ఫింగ్ గూడా జరగలేదు. లేదు, జరగలే. ఓకే అన్న. ఒక్క మాట చెప్పండి. అంటే ఇది మనోళ్ళకి ధైర్యాన్ని ఈ వీడియో రికార్డ్ చేయడానికి ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే అన్న, మీ ఇష్టపూర్వకంగా మీరు చేసుకోండి అన్నప్పుడు అవునా? ఇట్లా సఫర్ అవుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అవునన్న, చాలా మంది ఉన్నారు. మీరు తెలుసుకున్నారు. ధైర్యంగా ముందుకెళ్లారు. సేఫ్ అయ్యారు. అవును. కానీ అసలు ఈ మాత్రం ఉంది. మనం బయటపడడానికి మనకు దారులున్నాయి అని తెలుసుకోకుండా ఇంకా ఇంకా అలానే అన్న మగ్గిపోతున్న ఇంకా వాళ్ళు చాలా మంది. నాకు తెలిసి ఇంకా చాలా మంది ఉండుంటారన్న. ఇంకా చాలా మంది బయటికి రాకుండా, ధైర్యం చేయలేక, మీకు కాల్ చేసి ధైర్యం ఇలా అడగలేక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అవును. అవును. మీరు అవేర్‌నెస్ బాగా చేస్తున్నారన్న. ఇంకా అట్లాగే మీరు చేయాలని చాలా మంది ఉన్నారు. నా నాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా బయటకొచ్చి మీ హెల్ప్ తీసుకోవాలి వాళ్ళు కూడా. ఖచ్చితంగా అన్న. అట్లా మన ద్వారా అనే గాదు. ఎవ్వరు సేవ్ చేస్తే వాళ్ళ ద్వారా అయినా సరే, వాళ్ళు అవును. అల్టిమేట్‌గా బయటపడాలి. అవునవును. బయటపడి దాంట్లోంచి బయటపడితే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే అన్న ఇది చెప్పుకోలేని నరకం. అవును. చాలా మన అన్న. మన కుటుంబ సభ్యులు, మన భార్యతో గూడా మనం చెప్పుకోలేము. ఫ్రెండ్స్‌తో గూడా సరిగ్గా చెప్పుకోలేము. అవునవును. ఎందుకంటే మన ఫోటో మార్ఫింగ్ చేసి పంపిస్తే మనం ఏం చెప్పుకుంటామన్న? ఏం చెప్తామన్నా ఫోటోస్ చెప్పలేం. మళ్ళీ వాళ్ళందరికీ పంపిస్తామంటాడు. కాంటాక్ట్ లిస్టులు అన్నీ మొత్తం డేటా ఉంటుంది వాడి దగ్గర. అన్ని కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి వాడి దగ్గర. వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేస్తున్నాం. 10 మినిట్స్ 5 మినిట్స్‌లో పే చేయి, 10 మినిట్స్‌లో పే చేయమంటే ఆ మెంటల్ ఎట్లా ఉంటదన్న? అదేం పే చేయడానికి 10 రూపీసా, 20 రూపీసేనా? తట్టుకోలేం అన్న. తట్టుకోలేమన్నా. చాలా అసలు. చాలా థాంక్స్ అన్న మీకు. అన్న చాలా మీరు నాకు వాట్సాప్‌లో మీ కన్ఫర్మేషన్ కోసం మీ మొబైల్ నంబరు కొంచెం చెప్పండి. అంటే పూర్తి నంబర్ చెప్పకండి. ఎందుకంటే మన సబ్‌స్క్రైబర్స్ మళ్ళీ మీ నంబర్‌కి కాల్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటారు. పూర్తి నంబర్ చెప్పకుండా ఒక 4 లేదా 5 నంబర్లు చెప్పారంటే నేను కన్ఫర్మ్ చేసుకొని మీ డీటెయిల్స్ కూడా మన స్క్రీన్ మీద డిస్‌ప్లే అయ్యేలాగా చేస్తానన్న. మీ పేరు కనిపించనివ్వను. మీ మొబైల్ నంబర్ కూడా కనిపించనివ్వను. ఓకే అండి. లాస్ట్ నంబర్ వచ్చి లాస్ట్ ఒక 5 నంబర్లు. లాస్ట్ ఒక 5 నంబర్లు. 7304 అన్న. 7304. ఒక్క నిమిషం అన్న. నేను చెప్తాను మీరు వేటిలలో లోన్ తీసుకున్నారో అదే మన స్క్రీన్ మీద కూడా డిస్‌ప్లే అవుతా మీరు 12థ్ డిసెంబర్ 12వ తారీఖు డిసెంబర్ 2024లో మన ద్వారా సేఫ్ అయ్యారు. అవునన్నా. మీ పేరు చెప్పను. ఆ స్క్రీన్ మీద కూడా కనిపించనివ్వను. మీరు వేటిలో లోన్ తీసుకున్నారనేది ఒక్కసారి చెప్తాను. కన్ఫర్మ్ చేసుకోండి అన్న. చెప్పండి అన్న. ట్యాప్ మనీ, హ్యాండీ క్యాష్, టైమ్లీ పర్స్, ఫ్లాష్ వాలెట్, ఫ్యామిలీ లోను, రెబా క్యాష్. యెస్ సార్. వీటిల్లో 18 ప్రొడక్ట్స్ ఉన్నాయి. గెయింట్ వాలెట్, లోన్ కమ్, ఫిష్ క్లబ్, పాకెట్ బారో, ఈజీ క్యాష్, క్యాష్ వాలెట్, మనీ పాట్, డైనమిక్ లోన్, పైసా హోమ్, క్యాండీ బే, ప్రైమ్ లోన్, ఎంబీ లోన్, స్విఫ్ట్ క్యాష్, హ్యాపీ వాలెట్, ఫ్యామిలీ లోన్, క్రెడిట్ లోన్, ఫాస్ట్ T8, రెబా క్యాష్. యెస్ సార్. మీరు లాగిన్ అయిన మొబైల్ లాస్ట్ 5 నంబర్లు చెప్తాను. 47304. యెస్ అన్న. టోటల్ లోన్ అమౌంట్ 78,754 రూపీస్. అవునన్న. ఓకేనన్నా? అవును. ఇవి మీరు మన ద్వారా ప్రాసెస్‌కి వెళ్ళిన సందర్భం. మళ్ళీ ఒకసారి అడుగుతున్నానన్నా. ఆల్రెడీ మీరు చెప్పారు. ఇంతకుముందే నేను మిమ్మల్ని అడిగాను. కాకపోతే మళ్ళీ మన వాళ్ళ కోసం, ధైర్యం కోసం ఒక మాట అడుగుతున్నాను. చెప్పండి అన్న. ఆహ్, మీరు మన ద్వారా ప్రాసెస్‌కి వెళ్ళినప్పటి నుంచి
మీకు అన్న ఇప్పటి వరకు ఏదైనా ఇబ్బంది జరిగిందన్న? లేదన్న, అసలు ఇబ్బంది అన్నది లేదు నాకు. మీరు యాప్స్‌కి రూ. 78,000 పే చేయకుండా ఉన్నారా? చేశారా? లేదా 1 పైసా పే చేయలేదు నేను. ఒక్క అప్పటి నుంచి పైసా ఇప్పటి వరకు లేదు. ఒక్క పైసా కూడా మీరు కట్టలేదు. అవునన్నా. తర్వాత అసలు మన ద్వారా అంటే మనం చెప్పిన ముందే మనం ఏ ప్రాసెస్‌కి వెళ్ళండి అని చెప్పం. అవునన్నా. ఫస్ట్ ధైర్యంగా ఉండండన్న, ఏం పర్లేదు. కొన్ని జాగ్రత్తలు ఇవి తీసుకోండి అని చెప్తాం. అవునన్నా. లేదు అంటే వెంటనే మనం 1930కి కాల్ చేయండన్న, సైబర్ క్రైమ్ ద్వారా వెళ్ళండి. వాళ్ళు ప్రాసెస్ చెప్తారు అని చెప్తాం. అవును. లేదు అప్పటికి గూడా గాదు అనుకుంటే, మీరు ఇట్లా వెళ్ళండి, ఈ దారిలో వెళ్ళండి అనేది గూడా చెప్తాం. అవును. ఓకేనా? అంతేనా ఇంకేమన్నా మీ దగ్గర తేడా ఏమైనా చేశానా? ఏం లేదన్న, అంతే. ఏం మీ లేదు. మీ దగ్గర ఇంకొక మాట గూడా అన్న. మీ దగ్గర మీరు ప్రాసెస్‌కి గాదు అన్న మీ దగ్గర ఏమైనా అమౌంట్ తీసుకున్నానా? లేదన్న, 1 రూపీ కూడా తీసుకోలే మీరు. ఒక్క రూపాయి గూడా తీసుకోలేదు. లేదు ఇంకొక లేదు చిన్న విషయం అడుగుతాను. నేను వీడియోలో మామూలుగా పెడతా ఉంటాను. అన్న. 200 పే చేసి కాల్ చేయండన్నా అని. అవును. మీరది పే చేశారో నాకు గుర్తులేదు. ఎందుకంటే నాన్ స్టాప్‌గా మాట్లాడుతా ఉంటాను గదా! అవునవును. ఆహ్, అది గూడా తీసుకొని ఉండకపోవచ్చు. నాకు తెలిసి అడగకపోవచ్చు. ఒకవేళ చేసుంటే మీరు చేసుండొచ్చు. నాకు గుర్తులేదు. చేసిన 12కి చేసిన. చేశారా? చేసా. ఓకే. మీరు చేశారు. ఓకే. 11కి మాట్లాడే ఎట్లా నా ప్రాబ్లం ఇదని మీకు మొత్తం చెప్పున్నా. చెప్పిన తర్వాత మాట్లాడిన తర్వాత మీరు పే చేయమన్నారు. అంటే మ్యాండేట్ ఏం కాదని చెప్పి కానీ నేనే పే చేసిన. హ్మ్. మనం 12కి వచ్చి ప్రాసెస్ చేసినాం. 12కి ప్రాసెస్ చేసాము. మీ డ్యూ హ్మ్. డేట్స్ ఎప్పుడుండేవన్న ఫైనల్ డ్యూ డేట్? ఫైనల్ డ్యూటీ 18 అన్న. 13th స్టార్ట్, 18th లాస్ట్. 18థ్ లాస్ట్. లాస్ట్. 18థ్ అంటే డిసెంబర్ 18థ్ 2024. అవునన్న. ఇప్పుడు జాన్వరి 12థ్ 2025. 25. ఇప్పటి వరకు గూడా మీకు ఏ ప్రాబ్లమ్ లేదు. మీరు చాలా సేఫ్‌గా ఉన్నారు. మీ ఫోటోస్ ఎవరికీ వెళ్ళలేదు. లేదు. అల్టిమేట్‌గా ఒక మాట చెప్పండన్న. చెప్పండి. మనం చెప్పే 3 ప్రాసెస్‌లలో మనల్ని నమ్మడం ద్వారా గాని, లేదా నమ్మడం విషయం పక్కన పెట్టేయండి. అది వాళ్ళ సొంత నిర్ణయం. ఓకే. మనం చెప్పిన ప్రాసెస్ ద్వారా వెళ్తే, మనం సేఫ్ అవ్వగలుగుతామా లేదా అనేది. అన్న 200% సేఫ్ అవుతావన్న. నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా. హ్మ్. హ్మ్. అదే నేను అదే. అలాంటి నాలాంటి వీడియోలో చూసి వేరే అతను మాట్లాడిన మాట బట్టి నేను కూడా మిమ్మల్ని నేను కాంటాక్ట్ చేసిన. మీరు వేరే వాయిస్ కాల్ విన్న తర్వాతనే మనల్ని కాంటాక్ట్ అయ్యారు. కాంటాక్ట్ అయ్యా. వేరే ఒక అతను మాట్లాడాడు. ఆయన కూడా సేమ్ నా టైపు ఇబ్బంది పడ్డాడు ఆయన కూడా. కరెక్ట్. ఓకే అన్న. ఇలా అవేర్‌నెస్ మీరు ఇంకా పెంచాలన్న. పాపం ఖచ్చితంగా అన్న. చాలా మంది ఉన్నారన్న బయటికి రాలేకపోతున్నారు. తప్పకుండా ఈ అన్న. అందరికి ఇదేనన్న, సూసైడ్‌లు చేసి ఉన్నారు కానీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తున్నా అట్లాంటి ఏం అవసరంలా. ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నా. కరెక్ట్. అవును. థాంక్ యూ అన్న. అవును. ఎందుకు అన్న మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నాను. చాలా గ్రేట్ అన్న. ఇట్లా ముందుకొచ్చి మీ వాయిస్‌ని ఇవ్వటం. ఇప్పటికి మనం ఒక 2000 పైనే ఇట్లా ధైర్యం ఇట్లా వెళ్ళండి అని చెప్పి అంటే మాట్లాడింది ఇంకెక్కువే ఉంటాయి కాల్స్. అవునా? కానీ మనం చెప్పిన విధంగా వెళ్ళిన వాళ్ళు ఒక 2000 మంది పైనున్నారు. ఓకే. వాళ్ళలో ఒక 30-40 మంది యొక్క కాల్స్ మీలాగా ముందుకొచ్చి ధైర్యంగా వాయిస్ ఇచ్చిన వాళ్ళే రికార్డ్ చేసి మన ఛానెల్‌లో పెట్టాను. ఓకే. అట్లా అందరూ ముందుకొస్తే, వాళ్ళ అవును. వాయిస్‌ని ధైర్యంగా ఇవ్వగలిగితే, అవును. అసలు ఇది మన ఛానెల్‌కి ఎంతన్నా 1% ఉంటది. ఎంతంటే అవును. మనకు ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే యూజ్ నాకొక 10% ఉంటే, ఆ! అంటే ఏదో మానిటైజేషన్ ఇట్లాంటి యాడ్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా! యూట్యూబ్ రెవెన్యూ. అవును. ఒక 10% ఉంటే నాకు యూజు, అది జనాలకి ఒక 90% ఉపయోగపడుతుంది. ఆ ప్రాబ్లమ్‌తో సఫర్ అయ్యే వాళ్ళకి ఇంకా చాలా ఉపయోగపడుతుంది. అవునన్న. ఓకేనా. అల్టిమేట్‌గా మీరు ముందుకొచ్చారు. చాలా హ్యాపీ అన్న. మీలాగా అందరూ ముందుకొచ్చి రావాలన్న, రావాలి. అంతా తెలుసుకోవాలి ఇది. ఇది ఎంత ఖచ్చితంగా. ఫ్రాడ్ అన్నది. అవును. వస్తేనే మీకు తెలుస్తది. దీంట్లో ఏముందన్న, ఏం భయపడవలసింది ఏమీ లేదు. అసలు మనకి ప్రాసెస్‌లు ఇట్లా ఉంటే మనం కోప్‌గా తెలియాలి ఉంటాము. తెలియాలి కదన్న, తెలియాలి కదా ఫస్ట్. అవును. అది తెలియనంత వరకే ఇదొక పెద్ద సమస్య. అవునవును. తెలిసిన తర్వాత కూడా మనం వెళ్ళకపోతే అది మన మూర్ఖత్వమే అనుకోండి. మూర్ఖత్వం కరెక్ట్ అది అది. మనం పెద్ద ప్రాబ్లమ్ అవును. గాదు. అది అవును. ఇక వాళ్ళ నిర్ణయం. మనం వాళ్ళని బలవంతం చేయలేము, కన్విన్స్ చేయలేము. ఎందుకంటే అది వాళ్ళ ఇష్టం. అవును. అల్టిమేట్‌గా మీరైతే చాలా సేఫ్‌గా ఉన్నారు. చాలా సంతోషం అన్న. చాలా. మీకేదైనా ఇబ్బంది అనిపిస్తే ఇట్లాంటి లోన్ యాప్స్‌లో మళ్ళీ మీరెవరైనా ఇరుక్కుంటే నేనొకనున్నాను గుర్తుంచుకోండి. చాలా తప్పకుండా అన్న. సింపుల్‌గా మనం బయటపడొచ్చు. ఓకే అన్న. థ్యాంక్ యూ. థాంక్ యూ అన్న. థాంక్ యూ సో థ్యాంక్ మచ్ అన్న. అన్న మళ్ళొక్క మాట యూ. ఫైనల్‌గా. మీ అనుమతితోటి మీరు కాల్ చేసిన తర్వాత నేను మీ వాయిస్‌ని రికార్డ్ చేశాను. నా సొంతంగా అయితే రికార్డ్ చేయలేదు గదా! చేయలేదన్న. మీరు మీ నేనే వాయిస్ ఇచ్చా. ఇస్తా మీరు మీ నా వాయిస్ ఇస్తాను అంటే అడిగి తర్వాత మీరు రికార్డ్ చేయడం అవును. స్టార్ట్ చేశాను. అవునవును. ఓకే అన్న. థాంక్ యూ అన్న. థాంక్ యూ సో థ్యాంక్ యూ. మచ్ అన్న. థ్యాంక్ యూ. రైట్ అన్న.